ఎలక్షన్ ప్రచారంలో మీరు చేసేవి చెప్పేవి మొత్తం అంతా నీటి మీద రాతల్లాంటి హామీలట, చెప్పేవంతా జూటా మాటలట. ఎలక్షన్ల వరకే మీరు ఇంత ప్రచారటోపంగా ఉంటారట. ఎలక్షన్లు అయిపోతే మీరు మళ్ళీ అమెరికాకి చెక్కేస్తారట, ప్రజలతో కనిపించరట, ప్రజలతో ఉండరట. ఇవి మీ ప్రత్యర్థి పార్టీలు, మీ ప్రత్యర్థి వర్గాలు చేస్తున్నటువంటి కామెంట్లు. నిజంగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీరు గుడివాడలోనే ఉంటారా, గుడివాడతో ఉంటారా, అమెరికాకి చెక్కేస్తారా? నాకు అవసరం లేదండి. మొట్టమొదటిగా చెబుతున్నాను, ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు నాకు. నేను జనాల ఇంట్రెస్ట్ మీద వచ్చాను. ఎమ్మెల్యే అనేది ఒక పెద్ద పదవి అని అనుకోవట్లేదు. ఈ కొడాలి నాని లాంటి వాళ్ళు 20 మంది 30 మంది వస్తారు నా దగ్గరికి ఎప్పుడు కావాలన్నా కానీ పిలిస్తే దీంట్లో. అట్లాంటిది నేను ఒక ఎమ్మెల్యే కింద నేను ఏదో దీన్ని గొప్ప పదవి అని చెప్పేసి ఈ పదవి అలంకారం కోసం రాలేదు. గుడివాడ ప్రజలు దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. నేను ఇక్కడి నుంచి పుట్టి వెళ్ళిన వాడిని నేను చూసుకున్నానని చెప్పి నేనేమి వాళ్ళకి వాళ్ళు వచ్చేలేదుగా, నేనేమి సడన్గా దీపోలేదుగా. సంవత్సరంన్నర నుంచి ఉన్నా. అవును, సంవత్సరంన్నర నుంచి ఉన్నా. జనాలు ప్రజలు బోళ్ళని పరిష్కారాలు చూపించా. అలాగే నేను చేసుకుంటూ వస్తున్నా. ఈ ఎండాకాలంలో నేను పూర్తిగా రోజంతా తిరుగుతున్నా, డే అండ్ నైట్ తిరుగుతున్నా, ప్రజల సమస్యలు చేసుకుంటున్నా. ఇవన్నీ చేసుకునేంత ఇంట్రెస్ట్ ఉండి నేను గెలిచినాక అమెరికా వెళ్తామండి. పోనీ ఓడిపోయి అమెరికా వెళ్తారండి ఒక రకం, అది కూడా మానేసి గెలిస్తే వెళ్తాడండి, గెలిచినా వెళ్ళిపోతాడండి. అయ్యో చెప్పే కదనే కామెడీ మాటలు. ఒకవేళ నిజంగా ఓడిపోతే అమెరికా వెళ్ళిపోతారా? ఎందుకు అవసరం ఏంటండి? ఇంకా నేను అక్కడ అప్పచెప్పేసి వచ్చాను. కొత్త సీఈఓని తీసుకొచ్చాను. ఆయన బాధ్యతలు అప్పచెప్పేశాను. దీంట్లో మా అమ్మాయికేమో సీటు కింద ఉంది అక్కడ. తను అక్కడ చేసుకుంటుంది. అలాగే మా అల్లుడాళ్ళు అందరూ సెటిల్ అయిపోయినారు అక్కడ. వెళ్ళాల్సిన పని నాకు ఇంకా హ్యాపీగా ఇక్కడే ఉంటాను, ఇక్కడే చూసుకుంటాను. జనాల కోసమే నేను టైం స్పెండ్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయి వచ్చాను. గుడివాడ అసెంబ్లీకి మీరు కంటెస్ట్ చేస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ స్థానానికి మీ ఆప్తమిత్రుడు, మీ ఆత్మీయుడు కేసినేని చిన్ని కంటెస్ట్ చేస్తున్నారు. మీ ఇద్దరి జాయింట్ యాక్షన్ ప్లాన్ వ్యూహం ఏంటి అసలు? ఇద్దరు ఒకటేసారి రంగంలోకి దిగారు. అది వేరువేరుగా జరిగింది. పాప చిన్ని ముందే వచ్చారు. తర్వాత నాకు చూసి దీంట్లో ఏంటి పరిస్థితి, గుడివాడకి పరిస్థితి ఏంటని చెప్పేసి నేను కూడా వెంటనే నాకు కూడా రావాలనిపించింది. బాబు గారు పిలిపించినప్పుడు వెళ్ళి మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడే చెప్పాను, సార్ నాకు రాజకీయం అంటే తెలియదు. నేను వెళ్ళి ప్రజలకి నేను చెప్పేది అర్థం అవుద్దా లేదా అనేది ముందు చెక్ చేసుకోవాలండి. పరిస్థితులు అయితే బాగాలేదు, అక్కడ గుడివాడలో దారుణంగా ఉన్నాయి. కానీ నేను చెప్పేది అర్థం అవుద్దా లేదా అనేది నేను చెక్ చేసుకుని అప్పుడు డిసైడ్ అయ్యి మీతో మాట్లాడతానండి అని చెప్పాను. దానికి ఆయన సరే అన్నారు. నేను వచ్చి పని చేసుకుంటూ పోయాను. సాధ్యమైనంత వరకు బాగానే చేసుకుంటూ వచ్చాను అని నా ఉద్దేశం. పరీక్షా పేపర్ సిద్ధంగా ఉంది, రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి. పరీక్ష ప్రజలకే మళ్ళీ చెప్తున్నారు. పరీక్ష నాకు కాదు, ప్రజలకే పరీక్ష. మీ బతుకులు మీరు బాగు చేసుకోవడానికి రెడీ అవ్వండి. అసలు నిజమేంటో తెలుసుకోండి. దుర్మార్గుల్ని మళ్ళీ కనపడకుండా చేయాలని ఉద్దేశంతో నేను